హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. ఈరోజైతే నేను కాస్కోకి ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండ్ స్కూల్లో టీచర్స్కి గిఫ్ట్స్గా చాక్లెట్స్ ఇద్దామని అయితే కాస్కోకి అయితే వచ్చాము. మన అందరికీ తెలిసిందే కదా, కాస్కోలో ఫ్రీ శాంపుల్స్ ఇస్తారు. ఇది హాలిడే సీజన్ కాబట్టి కొన్ని చాక్లెట్స్ అయితే ఫ్రీగా అయితే ఇస్తున్నారు. మనకి నచ్చితే అవి మనం పర్చేస్ చేసుకోవచ్చు. కాస్కోలో ఇంకా బ్లాక్ ఫ్రైడే డీల్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయండి. అంటే డైమండ్ గోల్డ్ ఇయర్ రింగ్స్, తర్వాత ఎలక్ట్రానిక్స్ మీద. బట్ ఈరోజైతే కంప్లీట్‌గా చాక్లెట్ హాల్ అనమాట. మనకి ఇండియాకి కానీ ట్రావెల్ చేస్తూ ఉంటే ఎలాంటి చాక్లెట్స్ పర్చేస్ చేసుకోవచ్చనేది ఈ వీడియో. నార్మల్‌గా ఇప్పుడు ఇండియాలో అన్నీ దొరుకుతున్నాయి. కానీ మనం చూసుకోవాల్సిందేంటంటే ఇండియా కన్నా ఇక్కడ బెటర్ ప్రైస్ వస్తుందా లేదా అనేది. టాప్ బ్రాండెడ్ చాక్లెట్సే మనకు ఆల్మోస్ట్ ఇండియాలో దొరుకుతున్నాయండి. కానీ మనం తీసుకెళ్లాల్సినవి ఏంటంటే ఇండియాలో దొరకనివి. వాటిల్లో డవ్ ఒకటి, అండ్ ఇంకొకటి ఏంటంటే రజల్ స్టోవర్, ఇంకోటి అమెడి. ఇవన్నీ కూడా ఇటలీ నుంచి వచ్చిన చాక్లెట్స్ కొన్ని. అందుకని మనకి ఇండియాలో దొరకవు కాబట్టి ఇవి తీసుకెళ్తే బెటర్. ఈ మధ్య ఇండియాకి చాక్లెట్స్ తీసుకెళ్తే ఇవా మాకిక్కడ దొరుకుతాయి అనేవాళ్ళు కొంతమంది. కొంతమంది ఏంటంటే అబ్బో! మన కోసం ఇష్టంగా ఇంత దూరం తీసుకొచ్చారని హ్యాపీగా తీసుకెళ్ళే వాళ్ళైతే కొంతమందుంటారు. సో, మనము అందరిని సాటిస్ఫై చేయాలి అంటే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. ఈ బాక్సులు చూసారా ఎంత బాగున్నాయో! లోపల చాక్లెట్స్ ఎలా ఉన్నా ఈ పైన ఈ బాక్సెస్ చూసి, ఈ ప్యాకింగ్ చూసే అట్రాక్ట్ అయిపోతాము. ఇవేంటంటే మేము స్కూల్లో టీచర్స్ కోసం అయితే తీసుకుంటున్నాము. ఇవి మాకు ట్విన్స్ అని అందరికీ తెలుసు కదా! సో, ఇవి 2 ప్యాక్ అనమాట. ఈ 2 ప్యాక్ వచ్చి $25. సో, అందుకని మేము ఒకటి రెడ్, ఒకటి క్రీమ్ కలర్ ఈ ప్యాక్ మొత్తం తీసుకున్నాము. ఇవి చూసారా ఏదో బీర్ బాటిల్స్ లాగా ఉన్నాయి. ప్యాక్ ఆఫ్ 2 అనమాట. ఇవి సమ్ $20 ఏమో ఉన్నాయి. ఇవి బెల్జియం చాక్లెట్స్. టీచర్స్‌కి తీసుకున్నామని చెప్పాం కదా! ఇదేంటంటే గిరాడెల్లి బ్రాండ్ అనమాట. నా ప్రొనౌన్సియేషన్ తప్పుంటే కరెక్ట్ చేయండి. ఇవి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ప్రొనౌన్స్ చేస్తారు. యాక్చువల్‌గా ఇతను సౌత్ ఆఫ్రికన్ అంట. కాలిఫోర్నియాకొచ్చి సెటిల్ అయ్యి ఈ షాప్ పెట్టారు. సో, ఈ పేర్లు ఒక్కొక్కళ్ళు డిఫరెంట్‌గా ప్రొనౌన్స్ చేస్తున్నారు. సో, ఇది బ్రాండ్ అయితే మీరు కనిపిస్తుంది కాబట్టి ఇఫ్ ఐ యామ్ ప్రొనౌన్సియేషన్ రాంగ్ అయితే జస్ట్ ఇగ్నోర్. సో, ఇవి చాలా బాగున్నాయండి. బట్ వెయిట్ బాగా ఎక్కువగా ఉన్నాయి. మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వటానికి చాలా బాగున్నాయి. బట్ $95 ఆల్మోస్ట్ $96. మేము మా ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇవ్వాలంటే ఆల్మోస్ట్ ఎగ్‌లెస్ ఆప్షన్సే చూస్తున్నాము. దానిలో ఇంకొకటేంటంటే ఆల్మండ్ టోఫీస్ కూడా ఎగ్‌లెస్ అనమాట. ఇవి టోటల్‌గా మిల్క్ చాక్లెట్స్. సో, ఎగ్‌లెస్ ఆప్షన్ ఎవరైనా చూస్తూ ఉంటే ఇవైతే తీసుకోవచ్చు. సో, ఇవైతే మా ఆప్షన్‌లో మాకున్న కొన్ని ఆప్షన్స్‌లో ఇది కూడా ఒకటి. మెయిన్‌గా మనము ఇక్కడ ప్యాకింగ్‌కే అట్రాక్ట్ అయిపోతాము. ఇక్కడ చూసారా ప్యాక్ ఆఫ్ 3 నీట్‌గా ప్యాక్ చేసేసున్నారు. సో, వాటికే ప్రైజెస్ ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు. టోటల్ ఈ 3 ప్యాకెట్స్ వచ్చి $16. మనము మన నెయిబర్స్‌కి ఎవరికైనా కూడా మనం క్రిస్మస్ టైంలో గిఫ్ట్స్ ఇస్తాం కదా! అలాంటప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్. స్కూల్లో క్రిస్మస్ పార్టీ జరుగుతుంది. అప్పుడు పిల్లలకు కూడా గిఫ్ట్స్ లేకపోతే ఇలా డిఫరెంట్ క్యాండీస్ ఏవో ఒకటి ఇవ్వాలి. వాళ్ళ కోసం అయితే మేము ఇవి తీసుకున్నాము. ప్యాక్ ఆఫ్ 4 వస్తాయి. $11 అనమాట. డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. మేము ప్రతిసారి ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలంటే మోస్ట్‌లీ ఇవి సెలెక్ట్ చేసుకుంటామనమాట. ఇది $25 డ్రై ఫ్రూట్స్, తర్వాత ఫ్రూట్స్ అన్నీ కూడా డ్రై చేసుంటాయి. చాలా బావుంటాయి. మీరెవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. కుకీస్ అయితే ఆల్మోస్ట్ అన్నిట్లో ఎగ్స్ ఉన్నాయండి. సో, అందుకని మేమైతే కుకీస్ సెక్షన్ అస్సలు తీసుకోలేదు. బట్ మీకు జస్ట్ ఐడియా వస్తుందని చెప్పి చూపిస్తున్నాను. ఇవి ప్యాక్ ఆఫ్ 4 $18. నెక్స్ట్ గొడైవా చాక్లెట్స్ మీదైతే ఆఫ్ ఉందండి. సమ్ $4 ఏదో ఆఫ్ ఉంది. సో, ఇవైతే మేము ఫ్రెండ్స్‌కి ఇవ్వటానికి ఒక 2 ప్యాక్స్ అయితే తీసుకున్నాము. ఇలా చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి. బట్ మనము ఎగ్స్, నట్స్, అలర్జీస్ వాటిల్ని బట్టి చూసుకొనైతే తీసుకోవాలి. మాకు వన్ అండ్ ఓన్లీ ఎగ్‌లెస్ కుకీస్ అంటే ఈ డేవిడ్స్ కుకీసే. బట్ దీనిలో అయితే షుగర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంది. పైన కోటింగ్ మొత్తము షుగర్ అనమాట.
సో ఎప్పుడైనా తినొచ్చు అని అంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద ఎగ్‌లెస్ ఆప్షన్. మీరు ట్రై చేయండి. బట్ కుకీస్ అయితే చాలా బాగున్నాయి. అదే చెప్పాను కదా, కొంచెం పైన మొత్తము షుగర్ కోటింగ్ ఉంటుంది. వన్స్ ఇన్ ఎ వైల్ ఓకే అనుకుంటే మాత్రం ఇది తీసుకెళ్ళొచ్చు. నెక్స్ట్ నేను ఈసారి స్టార్‌బక్స్ వాళ్ళ ఈ హాట్ కోకో చూసాను. బట్ అక్కడ శాంపుల్ అయితే నాకు నచ్చలేదు. అందుకని నేను తీసుకోలేదు. మీరు ఎవరికైనా ఇష్టం ఉంటే ట్రై చేయండి. అసలు వీళ్ళ ప్యాకింగ్ ఐడియాస్‌కే అమౌంట్ అంతా తీసేసుకుంటారు అని అనిపిస్తుంది. ఇవి చూసారా, పాప్‌కార్న్స్‌ని ఎంత అట్రాక్టివ్‌గా ప్యాక్ చేశారో. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ పాప్‌కార్న్స్ అయితే దీనిలో ఉన్నాయి. సో చెప్పాను కదా, మనకి ప్యాకింగ్‌కే అట్రాక్ట్ అయిపోతాము. ఈ మధ్య ఎక్కువగా రసమలయి, గులాబ్ జామున్ ట్రై చేస్తున్నామని చెప్పి ఈసారైతే సోన్ పాపడి తీసుకున్నాము. ఆహ్, ఇవండి మొత్తము మా చాక్లెట్ షాపింగ్. సో కొన్నేంటంటే టీచర్స్‌కి, కొన్ని ఫ్యామిలీకి, కొన్ని మాకు ఇట్లా, కొన్ని నెయిబర్స్‌కి. సో ఇవంతా కూడా మా చాక్లెట్ షాపింగ్. నెక్స్ట్ మేము సామ్స్ క్లబ్‌లో పిల్లలకి కొంచెం క్రాఫ్ట్స్ ఐటెమ్స్ తీసుకుందామని ఎళ్ళాము. అక్కడ కూడా కంపేర్ టు కాస్ట్‌కో సామ్స్ క్లబ్‌లో ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ప్రైజెస్ కూడా కంపారిటివ్‌గా కాస్ట్‌కోతో కంపేర్ చేస్తే సామ్స్ క్లబ్‌లో తక్కువున్నాయి. బట్ నేనెప్పుడూ సామ్స్ క్లబ్‌లో ట్రై చేయలేదు. క్వాలిటీ ఎలా ఉంటదో తెలీదు. బట్ డిఫరెంట్ వెరైటీస్ అండ్ డిఫరెంట్ ప్యాకింగ్స్, డిఫరెంట్ ప్రైజెస్ అయితే తక్కువ. ఇది చూసారా, పాప్‌కార్న్ 12 ప్యాక్. సో ఇలా డిఫరెంట్ కోన్స్ అనమాట. పాప్‌కార్న్‌ని కోన్స్‌లా చేశారు. ఇవి పిల్లలకి స్కూల్స్‌లో ఇవ్వటానికి బావుంటాయి. సేల్ కూడా ఉంది. ఇక్కడ చూసారా, $9 అనమాట. సామ్స్ క్లబ్‌లో ఇంకా బ్లాక్ ఫ్రైడే సేల్స్ చాలా ఉన్నాయి. డైమండ్స్, జ్యువెల్లరీ అండ్ గోల్డ్ జ్యువెల్లరీ అన్నిటి మీద కూడా, మెయిన్‌గా పిల్లల టాయ్స్ మీదైతే చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఈ ప్యాక్ చూసారా, 145 పీసెస్ అయితే ఉంటాయి. దీనిలో M&M, ట్విక్స్, స్నిక్కర్స్, తర్వాత 3 మస్కటేర్ అనేది ఇండియాలో దొరకదు అని విన్నాను. మిల్క్ వే ఇవన్నీ కూడా దొరుకుతాయి కానీ కొన్ని చాక్లెట్స్ దొరకనివి కూడా దీనిలో ఉంటాయి. బట్ దీనిలో ఏంటంటే మిక్స్ ఉంటుంది. ఎగ్స్ వితౌట్ ఎగ్స్ ఉంటాయి. విత్ అయి సో అవి చూసుకోవాలన్నమాట ఈచ్ ప్యాక్ మీద. ఈ ప్యాక్స్ క్వాంటిటీ కూడా నాకైతే నచ్చిందండి. స్నిక్కర్స్, M&M, కిట్ క్యాట్ ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న ప్యాక్స్, ఇట్లా బాక్సెస్ ఉన్నాయి. ఇవి మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ దీనిలో క్వాంటిటీ కూడా మనకు అవసరమైనంత ఉన్నాయన్నమాట. సో ఇవైతే బెస్ట్ అనిపించింది నాకు. ఇక్కడ చూసారా, స్నిక్కర్స్, ట్విక్స్ ఇవంతా చిన్న ప్యాక్ అనమాట. ఇది మనం ఎవరైనా వస్తే వెంటనే ఇవ్వటానికి చాలా బావుంటాయి. నట్స్ అన్నీ కూడా నేను కాస్కోలోనే తీసుకుంటాను. బట్ ప్రైస్ చెక్ చేస్తే నాకు కాస్కో కన్నా కూడా సామ్స్ క్లబ్‌లో ఈ క్యాష్యూస్, ఆల్మండ్స్ వాటన్నిటి మీద ప్రైస్ తక్కువగా ఉంది అని అనిపించింది. ఒకసారి మీరు కూడా సామ్స్ క్లబ్‌లో ప్రైస్ చెక్ చేసుకోండి. సో నేను తీసుకున్న చాక్లెట్స్ ఆల్మోస్ట్ ఎగ్‌లెస్, మా ఫ్యామిలీ వాళ్ళకి తీసుకునేదానికి. సో ఇవి ఇలా ఉంటాయన్నమాట. ఇవేంటంటే బాక్సుల్లోనే వస్తాయి. లోపల చాక్లెట్స్ అయితే ఇలా ఉంటాయండి. టేస్ట్ కూడా మా వాళ్ళకి చాలా బాగా నచ్చింది లాస్ట్ టైము. అందుకనైతే ఇవి తీసుకున్నాము. ఇన్ కేసు ప్యాకెట్స్ ఏదన్నా అంటే పక్క వాళ్ళకి ఎవరికైనా ఇవ్వడానికి ప్యాకెట్స్ తీసుకుంటే ఏంటంటే డాలర్ ట్రీలో ఇలా బాక్సెస్ ఉంటాయి కదా, ఇవి కూడా తీసుకుంటాను ఖచ్చితంగా. సో చూడండి, ఆల్రెడీ గిఫ్ట్ వ్రాప్ ఉన్నట్టుగా బాక్సెస్ అయితే ఉన్నాయి. ఇవి డాలర్ ట్రీలో ఈ సీజన్లోనే దొరుకుతాయి అనమాట, డిసెంబర్లో. సో వీటిల్లో వేసి అయితే మనం హ్యాపీగా ఇచ్చేయచ్చు. సో ఇట్లా డిఫరెంట్ బాక్సెస్ అయితే ఉంటాయి. ఇది జస్ట్ అన్ ఐడియా, మీకు తెలియదని కాదు. బట్ ఎవరికైనా తెలియకపోతే ఇది బెస్ట్ ఆప్షన్. ఇదండి ఈరోజు వీడియో. మీకు యూజ్ అయిందనే అనుకుంటున్నాను. యూజ్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.